రాదా ఏం కదా నేనున్నారా అట్టారా 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 రాదా ఏం కదరా చూసి కాని అంతే అంతే అన్నాడు आगे बढ़े ओके सर बाबू क्या हो गया कुछ पड़े पड़ा రాస్తున్నాల ఇప్పుడు సోమవారం సర్వీస్ ఓకే సార్ ఓకే సార్ హైమావతి గారు శ్రీనివాసరెడ్డి గారు పట్టవచ్చు కదా అవ్వారు రాజా గారు ఒకటవ తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము 5 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపల దాదాపు 99% పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ రోజు ఒక మహా పండుగ. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో ఒక పండుగ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది 4000 పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు, ప్రజలకు మాట ఇచ్చాం, మనల్ని ఎన్నుకున్నారు చేయాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి, సిల్ట్ తీయాలి. 3 మున్సిపాలిటీస్ యాక్చువల్గా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేశాం. ఇవన్నీ గత ప్రభుత్వం ఆగిపోయినాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. వీటిలన్నిటి ఇప్పుడు రివైజ్ చేశాం. అంతేకాకుండా సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు 2,38,00,000 ఇచ్చాం. 2,38,00,000 రూపాయలు. ఈరోజు ఒక్కరోజే 62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేశాం. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒకటే నేను చెప్పేది. నెల్లూరులో డ్రైన్స్, ఉయ్యాల కాలువ, తర్వాత వచ్చి జాఫర్ కెనాల్, ఉయ్యాల కాలువ, జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ, మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ, రామిరెడ్డి కెనాలు దాని సైడ్ నుండి బ్రాంచ్ కెనాల్స్ కానీ, ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి. అటు ఇటు ఆక్యుపై చేశారు. వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అంతుంది. 2017లో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ కాబట్టి. ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకని ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దానికి టెండర్స్ కూడా కాల్ ఫర్ అయిపోయింది. వచ్చే నెల అంటే ఇవాళ ఒకటి ఈ నెల 15వ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు. చేయగానే ఆ వర్క్ టేకప్ చేస్తాం. అయితే ఎవరైతే డ్రైన్స్ ఆక్యుపై చేసుకొని ఉండారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఈ ఉయ్యాల కాలువ కానీ, మల్లప్ప కాలువ కానీ, లేదా రామిరెడ్డి కెనాల్ కానీ, వాటి బ్రాంచెస్ కానీ, వాటిల్లో ఎవరైతే ఆక్యుపై చేసుకొని మూసేశారో అవి కొంత వైడెన్ చేయక తప్పదు. ఏం చేస్తున్నాం అంటే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. కాంక్రీట్ వాల్ కట్టి స్లాబ్ వేయకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమల నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి.
దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయటం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయాలి. దానికి 50 కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు. టెండర్ పిలిచేశారు. 15వ తేదీ ఓపెన్ చేస్తారు. బహుశా ఈ నెలాఖరు నుంచి వర్క్ టేకప్ చేస్తారు. దానికి అందరూ సహకరించండి. పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పేదవాళ్ళు ఎవరైనా దాని మీద ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇల్లు అంటూ లేకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టిట్కో హౌసెస్ కానీ లేకుంటే అర్బన్ హౌసెస్ కానీ లేదా వాళ్ళకి సైట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాం.